తెలంగాణ వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వారం క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వాతావరణంలో మార్పులు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. దానికి తోడు చలి తీవ్రత కూడా తగ్గింది. కనిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో చలిపులి పంజా విసిరింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్టంగా 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అయితే వారం క్రితం అల్పపీడనం ఏర్పడడంతో వాతావరణం మారిపోయింది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యాయి. ఉదయం పలు ప్రాంతాల్లో 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పొగమంచు కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడు రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. భారీ వర్షాలకు ఛాన్స్ లేదంటున్నారు. 1-2 చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనిష్ట స్థాయికి పడిపోతాయని హెచ్చరించారు.